దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి వేళ ఇలా లైవ్లోకి రావడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని లైవ్లోకి వద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన ఆయన, మీ దయకే వందనాలు. ఈ రాత్రి ప్రభు ఇలా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభు. అనేక మంది దాన్ని చూడలేకపోయారు, కేవలం నీ కృపను బట్టి చూడగలిగాం. మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆశకాలం కూడా వందనాలు. లైవ్ దీవించండి, అనేకులకి లైవ్ ఆశీర్వదకరంగా దీవెనకరంగా ఉంచమని మహిమ ఘనత ప్రభువులు మీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థన అడుగుచూ వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే నా ఆశ్రయమైనదు. ఆమేన్. నా మార్గములన్నిటిలో నీవే నా ఆశ్రయమైనందునా కృపామయుడా. ప్రైజ్ ది లార్డ్. నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి రాత్రి దేవుడు చేసిన మేలను బట్టి, ఉపకారాలను బట్టి కొన్ని నిమిషాలు మన దేవుడైన యేసయ్యని మనం స్తుతిద్దాం. అలాగే కళ్ళు మూసుకుని నాతో కలిసి ప్రభు నామాన్ని స్తుతించండి. లెట్స్ వర్షిప్ గాడ్, లెట్స్ ప్రైజ్ హిమ్. ఓ మై గాడ్, హల్లెలూయా. Let every knee shall bow, let every tongue confess. Hallelujah, praise the Lord. Thank you Jesus, thank you Jesus. Everybody worship the Lord with me. నాతో కలిసి ప్రభు నామాన్ని గణపడదాం. Thank you Jesus. Thank you Lord, thank you Lord. Thank you Lord, thank you Lord. Thank you Lord, thank you Lord, thank you Lord. In the name of Jesus, in the name of Jesus, we have the victory. Hallelujah, in the name of Jesus, in the name of Jesus, Satan will have to flee. Who can tell what God can do? Who can tell me love for you? You the mighty name of Jesus, we have the victory. There is power, wonder working power in the blood of the Lamb. There is power, wonder working power in the precious blood of the Lamb. There is power, wonder working power in the blood of the Lamb. There is power, wonder working power in the praise
precious blood of the Lamb. In the precious blood of the Lamb, I will enter his gates with thanksgiving in my heart. I will enter his courts with prayer. I will say, this is the way that the Lord has made. I will rejoice, for he has made me glad. He has made me glad. He has made me glad. Will I will make me glad. He has made me glad. He has made me glad. I will rejoice, for he made me glad. He has made me glad. Give thanks with a grateful heart. Give thanks to the Holy One. Give thanks because He's given Jesus Christ. Yeah, now, let the fool say, I am free. Sing with us. Let the weak say, I am strong. The Lord has done fine. Yeah, now, let the fool say, I am free. Let the weak say, I am strong, because of what the Lord has done for us. Give thanks. Hallelujah. ప్రతి నోరు తెరవబడును గాక. Amen. Every knee shall bow, every tongue confess that the Lord Jesus is only God. Hallelujah. ప్రతి నాలుక యేసే దేవుడని ఒప్పుకోవాలి. Oh, praise him, praise him, praise him. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. అలా ఆరాధిస్తుండగా దేవుని సన్నిధి మన స్తుతి ఆరాధన ఒక దీప నైవేద్యం వలె ఇంపైన సువాసన వలె దేవుని సన్నిధికి వెళ్ళబోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈస్ గోయింగ్ టు బ్రీత్ ఇట్. ఆయన ఆగ్రానించబోతున్నాడు. ఈస్ గోయింగ్ టు breathe it. Hallelujah. Oh, మన స్తుతుల సింహాసనం, స్తుతుల సింహాసనం. Praise the Lord. స్తుతించి పాడేదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉచ్చాయించి పాడేదం ఉదయ సాయంత్రము. స్తుతుల సింహాసనం మీదాసీనుడా, నా స్తుతి ఆరాధన నీకే చెల్లింతును. నా స్తుతి ఆరాధన నీకే చెల్లింతును. స్తుతించి పాడేదము స్తుతుల స్తోత్రార్హుడా, స్తుతించి పాడేదము ఉదయ సాయంత్రము. ప్రైజ్ ది లార్డ్. స్తుతుల సింహాసనం మీదాసీనుడా, నా స్తుతి ఆరాధన నీకే అంతును. నా స్తుతి ఆరాధన నీకే చెల్లింతును. దయగల దేవా, మహోన్నతుడైన తండ్రి, ఈ రాత్రి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, స్థలాన్ని బట్టి వందనాలు. అనేకులు ఇద్దరు చూడలేకపోయారు ప్రభా, కేవలం మీ కృపను బట్టి ఇద్దరు చూడగలిగాం. స్థలం అనేది, సమయం అనేది మేము నీ వారు. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ టైమ్. థ్యాంక్ యూ లార్డ్, వి లవ్ యూ. ప్రభా, మిమ్మల్ని కనపరిచే ధన్యత మాకు ఇచ్చావు తండ్రి.
ఆయన క్రిస్మస్ దినాల్లో మేము ఉన్నాం. ఈ సంతోషకరమైన దినాల్లో మీ సన్నిధి మాకు దయచేయండి ప్రభా. మమ్మల్ని మీరు బలపరచండి నాయన. అవసరతలన్నీ తీర్చండి ప్రజలకు. కన్నీరు తుడిచిపోయండి ప్రభా. లైవ్ ఇటువంటి ఆటంకం లేకుండా చక్కగా అనేకులు లైవ్లో వాక్యాన్ని విని మీ దీవెన ఆశీర్వాదాలు పొందాలని ప్రార్థిస్తూ మీరు చేసిన కార్యాలు బట్టి ఆటంకాలు తొలగించినందుకు వందనాలు. బలం, ఆరోగ్యం, శక్తిని, దీర్ఘాయుష్కాలం మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగు చూస్తూ తెస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభువైన యేసయ్య నామములో వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి రాత్రి వేళ, సాయంకాలం వేళ మిమ్మల్ని ఇలా కలుసుకోవడం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతగా నేను భావిస్తున్నాను. ప్రియులారా, మరి క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం. ప్రపంచమంతా సంతోషిస్తున్న సమయం ఇది. ఎందుకంటే మన కొరకు రక్షకుడు పుట్టిన యేసుప్రభు వారు మన కొరకు ఉదయించిన, జన్మించిన సందర్భం. యేసుప్రభు భూమి మీదకి వచ్చి ఉండకపోతే మనం ఏమైపోయేవారమో, మనం ఏమైపోయేవాళ్ళమో, ఎక్కడ ఉండేవారమో కూడా తెలియదు. ఆయన వచ్చారు, మన జీవితాలు వెలిగించారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన జన్మం అనేది మనకెంతో ఆశీర్వాదకరం, దీవెనకరం. ఈ రాత్రి నిన్నటి రాత్రి నేను మరి యేసు ప్రభు వారు మరి పుట్టినప్పుడు జ్ఞానులు వచ్చి పెట్టెలు విప్పి కానుకలు సమర్పించారు. అందులో మొదటిది బంగారము, రెండవది సాంబ్రాణి, మూడవది బోళం. నిన్నటి దిన బంగారం గురించి మనం చూసాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద గోల్డ్? బంగారం అంటే అర్థం ఏంటి? ఆత్మ సంబంధమైన అర్థాలు, ఆశీర్వాదకరమైన మరి పోలికలు నేను గత రాత్రి మీతో మాట్లాడాను. బంగారం దేనికి సూచనగా ఉందో, సాదృశ్యంగా ఉందో మీతో ఈ రాత్రి సాంబ్రాణి గురించి మీతో మాట్లాడాలని నేను మరి కోరుతున్నాను. ప్రియులారా, జ్ఞానులు యేసు ప్రభుకి సాంబ్రాణిని మరి కానుకగా సమర్పించారు. ఫ్రాంకిన్సెన్స్ అంటారు. ఫ్రాంకిన్సెన్స్ మరి సాంబ్రాణి, ఎ ఫ్రాగ్రెంట్ గమ్ ఆఫ్ ఎ ట్రీ, ఒక చెట్టు నుండి. ప్రియులారా, మరి స్టైరోక్స్ అనే జాతికి చెందిన చెట్లు యొక్క బెరడు నుండి వచ్చిన ఒక రకమైన ఒక గమ్ పదార్థం లాంటిది. దాన్ని ప్రియులారా పొడిగా చేస్తారు కొంతమంది, లేకపోతే మామూలుగా ఉంచుతారు. సుగంధ ద్రవ్యము, ధూపం వేయడానికి, మెడిసిన్గా కూడా దీన్ని వాడతారు. ప్రియులారా, ఈరోజు యేసు ప్రభు వారికి జ్ఞానులు ఈ ఫ్రాంకిన్సెన్స్ని లేకపోతే సాంబ్రాణిని మరి బోలము కానుకగా సమర్పించారు. ప్రియులారా, ఈ ఫ్రాంకిన్సెన్స్ అనేది నేను మరలా చెప్తున్నాను, అది మానవునికే సాదృశ్యంగా ఉంది. బంగారం కూడా మానవునికే సాదృశ్యంగా ఉంది. ప్రియులారా, మరి ఈ సాంబ్రాణి మనుషునికి సాదృశ్యంగా మరి ఉందని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. పాత నిబంధన గ్రంథంలో దేవుడని యెహోవా మరి ఆ మోషేతో వారందరితో మాట్లాడుతూ ఏమన్నారంటే, మీరు నా కొరకు ఒక ప్రత్యక్షపు గుడారాన్ని కట్టండి. అందులో మరి ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది, మధ్యలో బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం మీద మరి మీరు బలులు అర్పిస్తున్నప్పుడు దీప నైవేద్యాలు మరి అర్పణ నాకు మీరు అర్పించండి. ఆ అర్పణ అర్పించేటప్పుడు నేను మరి దిగొచ్చి మీ పాపాలు క్షమిస్తాను, నేను మిమ్మల్ని ఆశీర్దిస్తానని ప్రభు అంటారు. పిల్లరా, మరి మనం చూస్తే ఆ ధూప ద్రవ్యము మరి ఆ బలి అర్పించేటప్పుడు ధూప ద్రవ్యములు అని కొన్ని ఉంటాయి. పిల్లరా, అవి ధూప ద్రవ్యములు అంటే ధూపం అర్పించేటప్పుడు లేకపోతే బలి అర్పించేటప్పుడు ఆ యొక్క కొన్ని ఐటమ్స్ వాడతారు. అందులో మరి సాంబ్రాణి కూడా ఒకటి. నిర్గమకాండం 30వ అధ్యాయంలో మనం ఈ విషయాలు దేవుడు మోషేతో మాట్లాడుతూ మరి చెప్తున్న మాటలు మనం జాగ్రత్తగా చూస్తే 30వ అధ్యాయము 34వ వచనం అంటుంది. మరియు యెహోవా మోషేతో ఇట్లను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటా మాంసి, గోపి చందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగముగా తీసుకుని వాటితో ధూపద్రవ్యములు చేయాలి. అది సుగంధ ద్రవ్య మేలకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనది పరిశుద్ధమైనదని సుగంధ ధూప సంభారము. ప్రభు అంటున్నాడు,
ఇందాక మనం చదివిన జటామాంసి, గోపి, చందనము, గంధపు చెక్క, ఈ సాంబ్రాణి అన్నీ కలిపట 36వ వచనం. దానిలో కొంచెం పొడి చేసి నేను నిన్ను కలుసుకొనుటకు ప్రత్యక్షపు గుడారములో సాక్ష్యపు మందసము ఎదుట దానిని ఉంచాను. అది మీకు అతి పరిశుద్ధంగా ఉండాలి. నీవు చేయవలసిన ధూపద్రవ్యమును దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసుకొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలెను. దాని వాసన చూచుటకు దాని వంటిది చేయుటకు చేయువాడు తన ప్రజల నుంచి కొట్టివేయబడి. ప్రభు అంటున్నాడు, పిల్లరా, మరి మీరు నాకు ధూపాన్ని అర్పిస్తారు కదా, ధూపద్రవ్యములు మరి తీసుకొచ్చి పరిశుద్ధ స్థలంలో, పిల్లరా, యాజకుడు పరిశుద్ధ స్థలంలో ఆ దీప నైవేద్యాలు అర్పించాలి. పిల్లరా, ఇది దేవునికి ఎంతో ఇంపైన మరి సువాసన, దేవునికి ఎంతో ఇష్టమైన ఆ యొక్క మరి ధూపము. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో అహరోను మరి లేవీయులు చేసే కార్యక్రమాలు. పిల్లరా, మనుషుల మీద ఇష్టాన్ని పుట్టించేది సాంబ్రాణి, ధూపము. ఎప్పుడైతే సాంబ్రాణి కలిపి దాని ధూప నైవేద్యాలు అర్పిస్తామో దేవుడు సంతోషించేవాడు పాత నిబంధన గ్రంథంలో. ఈరోజు మనం కూడా సాంబ్రాణి మనకు పోలికగా ఉంది, మనకు సాదృశ్యం ఉంది. మనం కూడా దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా. పిల్లరా, దేవునికి మనుషుల మీద ఇష్టం పుట్టించేటట్లుగా మరి కార్యరూపం దాల్చి మనం అలా పని చేయాలి. దేవునికి మరి ఇష్టలుగా మనం జీవించాలి. అతి పరిశుద్ధమైన స్థలంలో ఈ సాంబ్రాణి ఉందండి. అతి పరిశుద్ధ స్థలంలో, పరిశుద్ధమైన స్థలంలో ఉంది ఈ సాంబ్రాణి మనకు సాదృశ్యం. మనం పరిశుద్ధపరచబడితే అతి పరిశుద్ధ స్థలంలోకి మనం వస్తే మనం దేవుని సంతోషపెట్టగలం. వీ షుడ్ ప్లీజ్ గాడ్ ఆల్వేస్. మనం ఎప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా మరి ఉండాలి అని ఈ సాంబ్రాణి మనకు సెలవిస్తుంది. ఇక్కడ చూస్తే గలతీ పత్రికలో మరి పౌలు గారు ఒక మాట చెప్తారు. గలతీ పత్రికలో మనం మరి చూస్తే 1వ అధ్యాయం 10వ వచనంలో పౌలు అంటారు, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నాను, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నాను. నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడును కాకయే పోవుదును. నేను మనుషులను సంతోషపెట్టను, నా ప్రభు అయిన యేసుక్రీస్తుని సంతోషపెడతాను. నేను మనుషులను సంతోషపెడితే దేవునికి నేను దాసుడిని కాలేనయ్యా అంటున్నాడు. ఈరోజు నువ్వు మనుషులను సంతోషపెడుతున్నావా, దేవుని సంతోషపెడుతున్నావు? సాంబ్రాణి దేవుని సంతోషపెడతా ఉంది. తిమోతికి రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. 2:4 మరి మనం చూస్తున్నాం. 2 తిమోతి 2:4 సైనికుడు ఎవడు యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవాలని జీవన వ్యాపారం చిక్కుకొనడు. ప్రాణానికి తెగించి ఆర్మీలోకి వెళ్ళేవాడు ఆర్మీ క్యాప్టెన్ సంతోషపరచడానికో మరి దేనికో ఎవరికొరకో వెళ్ళడు. ప్రాణాలతో చెలగటం కదా, ఒక కమిట్మెంట్తో వెళ్తారు అక్కడికి. మనుషులు సంతోషపెట్టడానికి వెళ్ళాడు. మనం కూడా ఒక కమిట్మెంట్తో దేవుని మాత్రమే సంతోషపెట్టాలి. ఏ మనుషుల్ని పెట్టకూడదు అన్న కమిట్మెంట్తో మనం ముందుకు సాగాలి. ఈరోజు దేవుని మనం సంతోషపెట్టేవారిగా ఉన్నామా? దేవుని వాక్యం రాయబడింది కీర్తన గ్రంథంలో, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు అంటాడు ప్రభు. ఈరోజు దేవునికి ఇష్టలంగా, దేవుని సంతోషపెట్టేవారంగా ఉన్నామా? అందుకే కీర్తన గ్రంథంలో రాయబడి ఉంటుంది, మరి విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలి అని రాయబడింది. విరిగి నలిగిన హృదయం మనం కలిగినప్పుడు, మనం తగ్గించుకున్నప్పుడు దేవునికి ఇష్టలంగా ఉంటాం. ఈరోజు మొట్టమొదటిగా మరి ఒక పరిశుద్ధ స్థలంలోనికి ఈ సాంబ్రాణి మరి ఉంది. తర్వాత మరి అది ఏం చేస్తుందంటే దేవునికి ఎంతో ఇష్టడుగా మరి ఇష్టమైన దేవుని సంతోషపెట్టేదానిగా పనిచేస్తుంది. రెండవది పిల్లరా, ఇది మొదటి ధూపద్రవ్యంగా పనిచేస్తుంది ఆ సాంబ్రాణి. రెండవది నైవేద్యంగా పనిచేస్తుంది. నైవేద్యం లేవికాండం 2వ అధ్యాయం 1వ వచనంలో మనం నైవేద్యం అంటే సమ్ ఫుడ్, సాక్రమెంట్, లేకపోతే హోలీ ఫుడ్, శాంటిఫైడ్ ఫుడ్ అన్నది ప్రతిష్ఠితమైన ఆహారం. లేవి ప్రియులరా మరి సన్నిధి రొట్టెలు అని కూడా అంటారు. సన్నిధి రొట్టెలు
బల్ల మీద మరి ఉంచబడిన రొట్టెలు గోధుమ పిండితో. చూడండి లేవి కాండంలో మనం మరి చూస్తాం. రెండవ అధ్యాయము 1వ వచనం చూద్దాం ఒకసారి. 2:1. ఒకడు యెహోవాకు నైవేద్యం చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలను. అతడు దాని మీద నూనె పోసి, ఆ గోధుమ పిండి మీద నూనె పోసి సాంబ్రాణి వేసి, ఆ సాంబ్రాణి వేసి దాని సాంబ్రాన్ని అంతా తీసుకుని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము బలిపెట్టి మీద అందులో భాగం జ్ఞాపకార్థంగా దహించాలి, కాల్చాలి. పిల్లరా గోధుమ పిండి మీద సాంబ్రాన్ని వేసి నూనె పోసి పిల్లరా మరి ఆ నూనెతో కలిపి దాని మీద సాంబ్రాన్ని పోసి దాన్ని మరి దహించితే అప్పుడు ఇంపైన సువాసన హోమముగా బలిపెట్టి మీద బయటకు వస్తుంది. పిల్లరా అది దేవుని వాక్యం 3వ వచనంలో ఆ నైవేద్య శేషం అహరోనుకు అతని కుమారుకు యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధమైనది. సాంబ్రాణి గురించి మనం ఆలోచిస్తే ఇది మరి శాంటిఫైడ్ ఫుడ్, లేకపోతే నైవేద్యం, సన్నిధి రొట్టెలు, తర్వాత నైవేద్యము దేవునికి అర్పించే పరిస్థితి. పిల్లలు ఇక్కడ సాంబ్రాణి దేనిలో వాడబడుతుంది? నైవేద్యంలో వాడబడుతుంది. మొదటిది ధూపద్రవ్యంలో దేవునికి ధూపం అర్పించే అప్పుడు వాడబడుతుంది. రెండోది నైవేద్యం అర్పించేటప్పుడు కూడా అందులో కూడా సాంబ్రాణి, మరి గోధుమ పిండి ప్లస్ సాంబ్రాణి. పిల్లరా ఆ బర్ంట్ ఆఫరింగ్గా, లేకపోతే మరి 14-15 వచనం చూడండి. 2వ అధ్యాయం లేవికాండం 2:14-15 వచనం. నీవు యెహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యమును చేసినప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నుల్లో ఓచబియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలములను నైవేద్యముగా అర్పించాలి. అది నైవేద్య రూపమైనది. నీవు దాని మీద నూనె పోసి దానిపైన సాంబ్రాణి వేయ. ప్రథమ ఫలములు దేవునికి సమర్పించేటప్పుడు కూడా దాని మీద సాంబ్రాణి పోసి దహించమన్నాడు దేవుడు. సాంబ్రాణి లేకుండా నైవేద్యం లేదు. సాక్రమెంటల్ ఫుడ్ అది. యాజకుడు మాత్రమే తినాలి. ప్రధాన యాజకుడు మాత్రమే తినవలసిన ఆహారం. అది సన్నిధి రొట్టెలు అని కూడా మనం అనొచ్చు. బల్ల మీద 6-12 రొట్టెలు ఉంటాయి. సాంబ్రాణి మరి నైవేద్యముగా కూడా మరి వాడబడుతున్న పరిస్థితి. నైవేద్యం దేనికి సాధుతుంటే అర్పించబడుతున్న పరిస్థితి. దేవునికి మనం సమర్పణ చేసుకోవాలి. పిల్లరా చాలామంది ఏం చేస్తారంటే శరీరంలో కొన్ని దేవునికి సమర్పిస్తారు, కొన్ని దేవునికి సమర్పించరు. ప్రాణాత్మ దేహాలు మన దేవునికి సమర్పించుకోవాలి. అందుకే రోమపత్రికలో పౌలు గారు అంటారు, సజీవ యాగంగా మన శరీరములను దేవునికి సజీవ యాగముగా. లెట్ us బి సాక్రమెంటెడ్. మనం ఒక ప్రతిష్ఠితమైన వ్యక్తిగా మనం మార్చబడాలి. సాంబ్రాణి అంటే మరి దేవుని సంతోషపెట్టేది మొదటిది. రెండవది ఇది సమర్పణ కలిగిందిగా మరి ఉన్నట్టుగా కనబడుతుంది. ఈరోజు మరి సాంబ్రాణి మరి విశ్వాసకి, రక్షణ పొందిన బిడ్డకి పిల్లల సాదృశ్యంగా ఉంది. మూడవది ఈ సాంబ్రాణి విషయంలో మనం చూస్తే ఇది ఒక సువాసన కలిగిందిగా మనకు కనబడుతుంది. సువాసన, గుడ్ స్మెల్ అది మరి మనం మరి చూస్తాం. చూడండి ఆదికాండం 8:21 నోవాహు గారు నోవాహు గారు 40 దినాలు భయంకరమైన జలప్రలయం నుంచి వచ్చిన తర్వాత భూమి మీద 6 నెలలు కనబడినప్పుడు పవిత్ర పక్షుల్లో, పవిత్ర జంతువుల్లో కొన్నిటి తీసుకుని బలిపెట్టి పెట్టి దాని మీద బలి అర్పిస్తాడు. పిల్లలు అందులో బలి అర్పించే అందులో సాంబ్రాన్ని కూడా కలిపినట్టు మరి కలపాలి. సాంబ్రాన్ని కూడా కలిపి మరి ఇక నోవాహు గారు బలి అర్పిస్తుంటే దేవుడు ఎంత సంతోషించాడండి. గాడ్ వాజ్ ప్లీజ్డ్. 8 ఆదికాండం 8వ అధ్యాయము 21వ వచనంలో మనం ఈ విషయాన్ని మనం చూస్తాం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పక్షులలోను కొన్ని తీసుకుని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించాడు. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాఘ్రానించి, ఇంపైన సువాసన ఎప్పుడు వస్తుంది? మనం చూసాం ఇందాక సాంబ్రాణి వేసినప్పుడు
పిల్లల సాంబ్రాణి ఆ పౌడర్ను వేసినప్పుడు ఇంపైన సువాసన ఆ దహన బలిలో దేవుడు ఆగ్రానించి అన్నాడట, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. భూమి నిలిచి ఉన్నంతకాలం మరి వెతకాలమును, కొతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతకాలములను రాత్రింబగలు ఉండక మానవ తన హృదయంలో అనుకునేను ఇక ఎన్నడూ భూమిని శపించను. మరి ఎన్నడూ భూమి మీదకి నేను శాపాన్ని పంపించను, కోపాన్ని ఉగ్రతను పంపించను. ఒక డెసిషన్ దేవుడు తీసుకున్నాడు. ఎందుకో తెలుసా? కేవలం నోవహు గారు మరి అర్పించిన ఆ సువాసన ఆగ్రహించిన తర్వాత పిల్లల ఈ సాంబ్రాణి, ఈ సువాసన ఏం చేసిందంటే దేవుని మనసును మార్చేసింది, దేవుని కోపాన్ని తగ్గించేసింది, తీసివేసింది. ఈరోజు మనం కూడా పిల్లల ఈ సాంబ్రాణి వల్ల వాడబడుతూ అనేకుల మీద ఉన్న దేవుని ఆ ఉగ్రత, తీవ్రత, మరి ఆ కోపం మళ్లించేవారిగా, దేవుని కనికరం ప్రజల మీదకి వచ్చేటట్లుగా మనం ఆ విధంగా విజ్ఞాపనకర్తలుగా, మీడియేటర్స్గా, మధ్యవర్తులు మరి మనం మధ్యవర్తులు కాదు, కానీ పిల్లల మనం మధ్యవర్తుల వలె ఉండాలి. దేవునికి నశించిపోతున్న వారికి మధ్యలో పిల్లల మనం నిలబడాలి మధ్యలో. సాంబ్రాణి అంటే మరి అలాగే దేవునికి మనసును మార్చేదిగా ఉంది. మరి మోషే కూడా ఒకసారి దేవుడు అంటాడు, కోపం వచ్చి, మోషే తప్పుకో, నువ్వు వీరందరినీ నేను కాల్చిపాడేసి నీలో నుండి ఒక జనాంగం తీసుకొస్తాను, ప్రత్యేకమైన జనాంగాన్ని. తప్పుగా మోషే అంటాడు. దేవుని వాక్యం మోషే మధ్యలో నిలబడి, ప్రభువా అలాగూ చెయ్యొద్దు ప్రభువా, నీ ప్రజల పాపాన్ని పరిహరించుతావా, క్షమిస్తావా, క్షమించకపోతే నా పేరు జీవగ్రంథం నుంచి కొట్టే ప్రభుని. సాంబ్రాణి అంటే అది దేవుని యొక్క కోపాన్ని, మనుషుల మీద దేవుని కోపాన్ని మరి తీసేసేటట్లుగా మనం ప్రభు పక్షంగా, మనుషుల పక్షంగా, దేవుని ఎత్తుకు, దేవుని పక్షంగా మనుషుల దగ్గరికి వచ్చేవరంగా మనం ఉండాలని దేవుడు కోరుతాడు. అదే జరిగింది పిల్లల. మరి కోరహు, అభిరాము దినాల్లో పిల్లల ఆ దినాల్లో పిల్లల తిరుగుబాటు చేసినప్పుడు మరి మనం చూస్తే ఆహారం మోసే ఆహారంతో నువ్వు దోపార్త పట్టుకుని, సువర్ణ దోపార్త పట్టుకుని మరి గో ఇన్ టు ద పీపుల్ అంటాడు. మీరు ఆ తర్వాత సంఖ్యాకాండ 16వ అధ్యాయం 47లో ఉంటుందన్నమాట. 16:47 మోషే అంటాడు, దోపార్త పట్టుకుని, దూపం పట్టుకొని, అందులో దూపాన్ని పట్టుకుని, దూపం వేసి, సాంబ్రాన్ని వేసి, దూపం వేసి, ఆర్తిని పట్టుకొని నువ్వు ప్రజల మధ్యకు వెళ్ళు. ఎప్పుడైతే వెళ్తాడు, చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో, చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో ఆహారం దూపార్తి పట్టుకుని మరి నిలబడతాడు. ఎప్పుడైతే ఆ దూపార్తిని ఆగ్రహించాడు దేవుడు, ఆ స్మెల్ ఆగ్రహించాడు దేవుడు, వెంటనే దేవుని యొక్క కోపం ఆగిపోద్ది పిల్లరా. ఈరోజు నీవు నేను మరి ఆ సాంబ్రాణి వలె పిల్లరా, ఆ రోజు బంగారం సమర్పించారు దేవునికి. బంగారం విలువైంది. ఆ విలువైన వ్యక్తికి నీవు నేనే, మనం దేవునికి సమర్పించబడాలి. రెండవది సాంబ్రాణి దేవునికి మనుషునికి మధ్యలో పిల్లల ఒక సంధానకర్తగా, మీడియేటర్గా, దేవుని హృదయాన్ని సంతోషపెట్టేదిగా మరి ఉండాలని దేవుడు కోరు. చివరికి ఒక మాట చెప్తాను. సాంబ్రాణి గివ్స్ గుడ్ స్మెల్, పెర్ఫ్యూమ్, పరిమళ వాసన, మంచి సువాసన. సాంబ్రాణి మంచి సువాసన, ఫ్రాంకిన్సెన్స్ పిల్లరా, ఎంతో మరి మంచి సువాసన. దేవుని బిడ్డలమైన మనకు ఎంతో విలువైనది కూడా, ఖరీదైనది, విలువ కలిగేది, ప్రశస్తమైనది, వెరీ ప్రీషియస్ పెర్ఫ్యూమ్, సువాసన ఇచ్చేది, మంచి గుడ్ స్మెల్ ఇచ్చేది. ఈరోజు మరి గుడ్ స్మెల్, సువాసన దేని సాదృశ్యం ఉందంటే అది మన సాక్ష్య జీవితానికి సాక్ష్య జీవితం. పిల్లరా, మరి ఒకప్పుడు పంది వల్ల దొరలేము, ఒకప్పుడు మరి పెంట కుప్పల మీద ఉన్నాం, ఒకప్పుడు శాపంలో ఉన్నాం, ఒకప్పుడు పాపంలో శాపంలో కొట్టుమిట్టాడు. ఇప్పుడైతే యేసుప్రభు రక్తం చేత కడగబడి విమోచించబడిన తర్వాత మనం దేవుని ఎదుట పరిమళ వాసన వలె, సువాసన వలె ఉండాలని మరి దేవుని వాక్యం కూడా ఆ మాట మరి చెప్తుంది పిల్లల. దేవుని వాక్యంలో మనం ఆ వాక్యం గలతీ పత్రికలో మనం చూస్తాం. గలతీ పత్రికలో మరి మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే
క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకోనేను. దేవుడట దేవునికి అర్పణంగా బలిగా ఎందుకు అర్పించుకున్నాడంటే మనమంట పరిమళ వాసనగా ఉండడానికి, పరిమళ వాసనగా ఉండడానికి మరి దేవుడు యేసుప్రభు వారు దేవునికి అర్పించుకున్నాడంట. పిల్లరా, ఆ సువాసన, ఆ మంచి సాక్ష్యం ఉందా మనకి? సాక్ష్యం మన ఇంట్లో, మన వీధిలో, మన సంఘంలో మంచి సాక్ష్యం. మంచి వ్యక్తి అండి, యథార్థత కలిగిన వ్యక్తి అండి, మంచి ప్రార్థనాపరుడు అండి, అంటే అందరిని కలుపుకుపోతాడండి. మాట అంటే మాటేనండి, మోసం లేదండి ఆయన దగ్గర, యథార్థతే ఉందండి, ఎంత మంచి బుద్ధి అండి. అలాగా నీ గురించి చెప్పుకుంటే అది తండ్రి అయిన దేవుని ఎదుట ఆ మాటలన్నీ, ఆ సాక్ష్య అవన్నీ ఒక మరి పరిమళ వాసనగా, సాక్ష్యపు మాటలన్నీ, మంచి సాక్ష్యపు మాటలన్నీ పరిమళ వాసనగా దేవుని ఎదుట కనబడతాయట. ఈరోజు సాంబ్రాణి అంటే సువాసన. ఇలాంటి సువాసన మనం వెదజల్లేవారుగా ఉన్నామా? క్రిస్మస్ అంటే ఏంటండి? క్రిస్మస్ అంటే మనం వండుకొని తినేయడమే. మనం కొత్త బట్టలు కొనేసుకొని, వేలకు వేల విలువైన వస్త్రాలు కొనేసుకొని, మంచి ఆహారం ప్రిపేర్ చేసుకొని మనం తినేసి, పీకలమై తినేసి ఏసీలోకి వెళ్ళి రొక్కపు పడుకోవడమా క్రిస్మస్ అంటే? లేదా క్రీస్తునాడు పుట్టిన కేకలు వేయడమా, స్టేజ్ మీద డ్యాన్సులు వేయడమా? అంటే క్రిస్మస్ పండగ, అది ఒక పండగ. చాలామంది దృష్టిలో క్రిస్మస్ అంటే ఒక పండగ, క్రిస్మస్ అంటే డ్యాన్స్, క్రిస్మస్ అంటే మంచి ఫుడ్, అంటే క్రిస్మస్ అంటే మంచి బట్టలు, క్రిస్మస్ అంటే స్టారు. ఇవన్నీ అన్యజనుల ఆచారాల వల్లే కనబడతాయి కొన్నిసార్లు. నేను వాటికి వ్యతిరేకం కాదు, వాటిని కలిగి ఉండండి, కానీ వాటికి ప్రాముఖ్యత ఇవ్వకండి. మరి దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలంటే యేసు, మనలో ఉన్న యేసు ప్రభువుని, మన సాక్ష్యపు జీవితాన్ని ప్రపంచానికి చూపించాలి. షో ద లార్డ్ జీసస్ ఫ్రమ్ విత్ ఇన్ యూ. ఏదో స్టార్ పెడితే సువార్త ప్రకటించినట్టుగా నీ సాక్ష్యపు జీవితం, నీ సాక్ష్యపు జీవితాన్ని చూచి అనేకులు ప్రభు ఎద్దుకు రావాలి, అనేకులు ప్రభు ఎద్దుకు ఆకర్షించబడాలి. అదే సాక్ష్యపు జీవితం అంటే, అదే సువాసన, అదే సాంబ్రాణి. ఈరోజు సాంబ్రాణి గ్రానులు తీసుకొచ్చి పెట్టెల్లో పెట్టుకున్నారు. బంగారం, సాంబ్రాణి, బోలం. నేను అడిగిన బంగారం కోసం చెప్పాను, ఈరోజు సాంబ్రాణి, రేపు బోలం కోసం మీకు చెప్తాను నిమిషమైతే. పిల్లరా, ఇవన్నీ వారు గ్రానులు తీసుకొచ్చి యేసుప్రభు వారికి సమర్పించారు. ఈరోజు మనం కూడా యేసుప్రభు వారికి సమర్పించుకోవాలి. క్రిస్మస్ అంటే దేవునికి సమర్పణ చేసుకోవడం, దేవునికి అప్పగించుకుందామా? మరి నిజమైన క్రిస్మస్ ఆనందం అనుభవిద్దామా? అంటే ఇంకా చాలామంది బాలుడైన యేసుప్రభు వారిని, పశువుల తొట్టులో ఉన్న యేసుప్రభు వారిని చూస్తూ ఉప్పొంగిపోయి అంటే లాలిజో అంటూ ఆ బాలుడైన యేసుప్రభు దగ్గర ఆగిపోయారు. బాలుడైన యేసుప్రభు ఆయన బాలుడిగా లేడు, ఇంకా హీ వాజ్ గ్రోన్ అప్. ఆయన ఎదిగారు, ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన సిలువ మీద నీ కొరకు నా కొరకు వేలాడాడు. అక్కడితో ఆగిపోలేదు. ఆయన మరణాన్ని గెలిచి, సమాధి గెలిచి, తిరిగి లేచి సజీవుడిగా తండ్రి కుడిపార్శ్వం విజ్ఞాపన చేస్తూ తిరిగి రాబోతున్నాడు. నువ్వు బాలుడైన యేసుప్రభు దగ్గర ఆగిపోకూడదు, సిలువ వేయబడి యేసుప్రభు దగ్గరికి రావాలి. అక్కడ ఆగిపోకూడదు. పునరుద్ధానుడైన ప్రభు దగ్గర రావాలి, అక్కడ ఆగిపోకూడదు. తిరిగి రాబోతున్న యేసుప్రభు వారిని చూడాలి, అక్కడికి రావాలి నువ్వు. అలాంటి ఆశీర్వాదాలు దేవుడు మనందరికీ అనుగ్రహించుకుందాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను, తలలో ఉంచండి. దయగల దేవ, మహోన్నతుడైన తండ్రి, ఈ రాత్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి మీకు వందనాలు. ఆ రోజు జ్ఞానులు బంగారమును, సాంబ్రాణిని, బోలము నీకు సమర్పించారు. వారు పెట్టెలు విప్పారు, హృదయాన్ని విప్పారు. తండ్రి, మేము కూడా హృదయపూర్వకంగా మీకు సమర్పించుకోవడానికి సహాయించాం. బంగారము మరి మాకే మనుషునికి సాదృశ్యం ఉంది, సాంబ్రాణి కూడా మనుషునికి సాదృశ్యం ఉంది ప్రభా. మేము మీకు సమర్పించుకోవడానికి సహాయించాం. సాంబ్రాణి యొక్క విశిష్టతలు, ఆత్మీయ అర్థాలు, దానికి ఆత్మీయ సాదృశ్యాలు కొన్నిటిని మాకు వివరించారు ఈ రాత్రి ప్రభా. ఈ యొక్క ఎక్స్ప్లనేషన్, ఈ ఆత్మ సంబంధమైన ఆ యొక్క మర్మాలు,
ఆత్మ సంబంధమైన సాదృశ్యాలు అనేకులు విని ఆశీర్వదించబడ్డానికి, దీవించబడ్డానికి కృపనిమ్మని ఈ క్రిస్మస్ మరి దీవెనలతో మమ్మల్ని అందరినీ నింపమని యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రైన ప్రియుడైన యేసు దేవుని యొక్క కృప, మన రక్షకుడు ప్రాణములు ప్రియుడైన యేసు ప్రభు వారికి సమాధానం, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, నెమ్మది, అభిషేకము, క్రిస్మస్ సంతోషం మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించబడును గాక. ఆమేన్. షాలోమ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులలో ఈ రాత్రి ఇలా లైవ్లోకి రావడానికి దేవుడు ఎంతో సహాయం చేశారు. మీకొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్ని పంపించండి, మీకోసం ప్రార్థన పెడతాం. కోటోట్ల అనే ప్రాంతంలో మరి నూతన మందిర నిర్మాణం జరుగుతుంది, చాలా పెద్ద మందిరం. దయచేసి మీరు ప్రార్థన చేయండి. ప్లీజ్ ప్రే. మీ ప్రార్థన అవసరత, ప్రార్థన సహకారం నాకు ఎంత అవసరం. ప్రార్థన చేయండి. ప్రభు కడతారు మందిరాన్ని. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించుగాక. క్రిస్మస్ సమాధానంతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.